హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీ ముందుకైతే ఒక తక్కువ కాస్ట్ ల్యాండ్ తీసుకొచ్చానండి. చాలామంది అడిగారు తక్కువ కాస్ట్ ల్యాండ్ అంటే చెప్పండి అని చెప్పేసి. సో తక్కువ కాస్ట్ ల్యాండ్ కోసమే వెతుకుతున్నారు, అలాంటి వాళ్ళ కోసమే చేస్తున్న వీడియో. జస్ట్ 6 lakh రూపీస్ పర్ ఏకర్ అనమాట. అది కూడా తార్ రోడ్ బిట్ కానుకున్నటువంటి తార్ రోడ్ బిట్, బీటీ రోడ్ బిట్, డాంబర్ రోడ్ బిట్ ఏదైనా సరే అంటుంటారు కదా ఒక లాంగ్వేజ్లో. సో అలాంటి ఆనుకున్నటువంటి బిట్ తార్ రోడ్కి అటాచ్డ్ బిట్ 6 lakhs రూపీసే పర్ ఏకర్ అనమాట. సో చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు. సో వాట్సాప్ అలాంటి వాళ్ళ కోసం చేస్తున్నట్టు వీడియోతో మొత్తం చూడండి. అప్పుడే మీకు ఒక ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేంటి ల్యాండ్ అయితే అమ్మడానికి ల్యాండ్ ఇప్పుడు మీకు కంప్లీట్ కనిపిస్తున్న ల్యాండే. సో ఇది వచ్చేసరికి కొంచెం కల్టివేషన్లో ఉంది, కొంచెం కల్టివేషన్లో లేదు. సో సాయిల్ కూడా మనకు మిక్స్ సాయిల్ ఉంటుంది, బ్లాక్ అండ్ రెడ్ సాయిల్. సో మిక్స్బుల్ ఉంటుంది సాయిల్ అనమాట. ఇప్పుడు అయితే కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, మీరు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూసాకే ఒక ల్యాండ్ యొక్క డీటెయిల్స్ కానీ ఏది కానీ మీకు అడగడానికి బాగుంటుంది. అప్పుడే కాంటాక్ట్ చేయండి ఒక ల్యాండ్ అయితే కంప్లీట్గా. సో ఇప్పుడైతే మేము ల్యాండ్ మొత్తం తిప్పి చూపించే ప్రయత్నం మీద చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మనకు అమ్మడానికి ఉన్నటువంటి బిట్. సో దీనికి అటాచ్డ్ ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ నుంచి తార్ రోడ్ కూడా కనిపిస్తుందండి. సో ఈ రోడ్డు కానుకొని ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. సో ఇది మనకు స్మాల్ నెగోషియబుల్ కూడా ఉంటుందండి. ఇది మన 6 lakhs పర్ ఏకర్ చెప్తున్నారు. స్మాల్గా అయితే నెగోషియబుల్ ఉంటుంది మనకి ఇది. కాకపోతే ఇది కొంచెము రోడ్డుకి హైట్లో ఉంటుంది. స్మాల్ బోర్డ్ అంటారు కదా, మనకు బోర్డ్ లాగా కొంచెం కల్టివేషన్లో ఉంది. కానీ హైవే అంటే మనకు తారడికి ఒకసారి కొంచెం హైట్ గుట్టలాగా ఉంటుంది కొంచెం బోర్డు. సో హైట్లో ఉంటుంది ల్యాండ్ అనమాట, కొంచెం గుట్టలాగా బోర్డు అంటే అలాంటి ల్యాండ్ అనమాట. కానీ అక్కడ కూడా కల్టివేషన్ అవుతుంది ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. ఇది వచ్చేసరికి మన హైదరాబాద్కి జస్ట్ 200 kilometer డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. హైదరాబాద్కి 200 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. వచ్చేసరికి మనం బొంబాయి హైవే ఉంది కదా మనకు, సంగారెడ్డి దాటి జహీరాబాద్ తర్వాత మనం బొంబాయిలో వెళ్తే ఇది వచ్చేసరికి మనకు కర్ణాటక స్టేట్లో వస్తున్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇది గుల్బర్గా డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి చెన్నాసూర్ అనే ఒక విలేజ్లో వస్తుంది. తాలూకు వస్తుంది, ఆల్మండ్ అనే తాలూకు వస్తుంది. డిస్టిక్ వచ్చేసరికి మనకి ఇది గుల్బర్గా డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. స్టేట్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్లో ఉంటుంది. సో ల్యాండ్ అయితే టైటిల్ అయితే వీళ్ళకి ఫామ్ 10 ఉంటాయి. ఫామ్ 10 అవి కూడా ఉన్నాయండి మనకు. ఫామ్ 10 కూడా రెడీగా ఉంది. సో పైన కూడా మనకు ఫుల్ కల్టివేషన్లో ఉంది చూడండి. సో కంప్లీట్గా వరి మనం ఏమంటారు కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకు వచ్చేసరికి ఇది. సో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి సో మనకు హైదరాబాద్ 200 kilometer డిస్టెన్స్లో జస్ట్ మన 6 lakhs రూపీస్ పర్ ఏకర్. సో అది కూడా మనకు తక్కువ కాస్ట్లోనే మనకు ఉన్నటువంటి ల్యాండ్, స్మాల్ నెగోషియబుల్ అవుతుందండి మనకి ఇది. సో ఇదైతే ఫుల్ కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్. ఈ ల్యాండ్ టోటల్ ఎక్స్టెన్స్ వచ్చి 200 acres అనమాట. సో 200 acres బిట్ అయితే అమ్మడానికి ఉంది టోటల్గా అయితే మనకి ఇది. సో ఇది అండి మొత్తం మీరు ల్యాండ్ అయితే మనం 200 acres తీసుకోవాల్సి వస్తుంది ల్యాండ్ అయితే మనం కొనాలనుకున్న వాళ్ళకైతే. సో ఇంకా ఏమన్నా దీంట్లో మనకు తక్కువ ల్యాండ్ ఇస్తారా లేదా అన్నది, సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళతో మేము కాంటాక్ట్ చెప్తాను. ప్రజెంట్గా అయితే అందరు రైతులు కలిపి 200 acres అయితే అమ్మడానికి అయితే పెట్టారండి. థ్యాంక్ యూ.